ఆఫీస్ రికార్డులో విజయే సంతకం పెట్టాడు. డబ్బు గల్లంతైంది, విజయ్ పోయాడు. ఇంకెలా తెలుస్తుంది? పోయిన విజయ్ వచ్చి చెబితే తప్ప మనం చేసిన పని ఎవ్వరికీ తెలియదు. పాప విజయ్, ఏది ఒక్కసారి అమ్మా అని పిలవరా? అమ్మా, విజయ్ బాబు, విజయ్ అమ్మా, నా బంగారు తండ్రి, నువ్వు బతికే ఉన్నానమ్మా, చచ్చిపోలేదు. ఎందుకురా ఇలా నాటకవాడి మమ్మల్ని అందరినీ ఏడిపించావు? అసలు ఏం జరిగిందిరా? అమ్మా, అన్ని చెప్తానమ్మా. ఆకలేస్తుందమ్మా. అయ్యో నా బంగారు తండ్రి, పద కూర్చో, పాయసం తాగు, జిలేబీ తిను. ఎవరో వచ్చినట్టున్నారు, నువ్వు తింటా ఉండు. ఎవరు కావాలండి? విజయ్ ఇల్లు ఇదేనా? అవును. ఏమిటి సంగతి? ఆహా, ఏమిటి సంగతిని ఎంత టెన్షన్ లేకుండా అడుగుతున్నారండి? అసలే నేను టెన్షన్ తో చస్తుంటాను. మీ అబ్బాయి ఆఫీస్ డబ్బు 3 లక్షలు కొట్టేశాడు. అందుకే ఇల్లు సోదా చేయడానికి వచ్చాం. ఇదిగో టెన్షన్ వారెంట్, సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్ వెళ్ళి సోదా చేయండి. ఇదిగో మీరు నాలా టెన్షన్ పడకండి. మా అబ్బాయి ఆఫీసులో 3 లక్షల రూపాయలు మాయం చేశాడా? ఎస్, అబద్ధం. మా వాడిది పెట్టే చేయి గాని కొట్టే చేయి కాదు. మా వాడు చచ్చిపోయాడని తెలిసి ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన పుకారిది. చచ్చిపోవడం ఏంటండి? వాడి నిక్షేపంగా బతికే ఉంటాను. ఏమిటి మీ అబ్బాయి బతుకున్నాడా? అబ్బా, ఇది మరీ టెన్షన్. మా అబ్బాయి పోయడానికి దుఃఖంలో అలా మాట్లాడుతుంది. మీరేం పట్టించుకోకండి. పట్టించుకోపోవడం ఏంటండి? వాళ్ళ లోపలే ఉంటాను, వచ్చి చూడండి. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు కాస్త టెన్షన్ తగ్గించుకోండి. ఆవిడంత ఖచ్చితంగా చెప్తుంటే లోపలికి వెళ్ళి చూద్దామండి. పదండి. రండి నో టెన్షన్. రండి. బాబు, బాబు, ఒరే బాబు. నేను చెప్పలా చచ్చిపోయిన వాడు బ్రతికి రావడం ఏంటి? అంతా నీ భ్రమ. అయ్యో, వాడు వచ్చాడండి. అమ్మ అన్నాడు, అమ్మ ఆకలేస్తుందని కూడా అన్నాడు. ఇదిగో పాయసం దగ్గర చూడండి, చూడండి. రోజంతా వాడి ధ్యాసలోనే ఉండడం వల్ల మావాడే వచ్చి తాగాడు అనుకుంటుంది. మీరు పదండి. ఇది డెఫినెట్ గా ధర్మలింగం గాడి పని అయి ఉంటుంది. రే ధర్మలింగం, నేను చచ్చిపోయాను కదా అని నా మీద దొంగతనం అంటగడతావా? నీ అంతు తెలుస్తాను. కంగారు పడకు. ఇప్పుడు నువ్వు బతుకున్నావు బయటపడితే కేసు ఇంకా బిగిసిపోతుంది. అవునరా, డబ్బు కొట్టేసావు గనక చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నావు అంటారు. మరైతే మా ఆఫీసర్ కలిసి ఈ విషయం చెప్పేస్తే బెటర్ కదరా? డెఫినెట్ గా ఇది బెటరా. ఎందుకంటే ఆయన నీ మంచితనాన్ని గుర్తించి నువ్వు ఇక మాట్లాడుకో. ఈవేళ గురువారం, గురుడు గుడి నుంచి వస్తుంటాడు. వచ్చే దోవలో పట్టేస్తా. రోడ్డు మీద ఇలా రాళ్లు పెట్టడం కామన్ అయిపోయింది. పొలిటీషియన్స్ పెట్టారా, డకాయిట్స్ పెట్టారా, లేకపోతే ఏ దయ్యాలో భూతాలో? సార్, ఎవరు? ఎవరిది? నేను సార్ విజయ్ని. విజయ, నువ్వు చచ్చిపోయావుగా? ఆ విషయమే మీతో చెప్దామని వచ్చాను సార్. కనిపించమంటారా? ఎక్కడా? ఇక్కడ సార్. బాగున్నారా? సార్, అసలేం జరిగిందంటే నా చావు పగలైతే దొరకాలి, ఇలా రాత్రి పూట వచ్చావా? మరే సార్. అవును సార్, ఇవాళ మిమ్మల్ని వదిలేదు లేదు. వదిలేదు లేదా? అమ్మో, దయ్యం! ఏమైంది సార్? నేను ఇంకా బతికే ఉంటాను. మీకేమన్నా పిచ్చెక్కిందా? అమ్మో, దయ్యం! 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 సార్ ఆగండి సార్. నేను సార్ విజయ్ని. సార్ ఒక్కసారి ఆగండి సార్. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏటండి ఇంకా అలా కోకున్నారు? ఇవాళ మీ పుట్టినరోజు. తానానికి బాత్రూంలో అల్లాకి పట్లు చేశాను. లేకండి, లేకండి అమ్మాయి గారు. డాడీ ఎక్కడ? మీ పేరును పూజ చేయించడానికి గుడికి వెళ్ళారమ్మా. ఈ పాటికి వచ్చేస్తుంటారు. లేకండి, లేకండి. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. तुकाराम
బాగున్నావా? ఏమిట్రా పడిపోయావు? ఏం జరిగింది? ఆ విజయ్ బాబు దెయ్యమై వచ్చి బాత్రూంలో కూకున్నాడండి బాబు. అంతేకాదండి తుకారాం బాగున్నావా అని అడిగినాడండి. లాగి పెట్టి కొట్టారంటే దెబ్బకి దెయ్యం దిగిపోద్ది. ఎవరి లక్షాలు మనం నోటు పుస్తకాలు పని చూసుకో. ఇది దెయ్యం దెయ్యం. నువ్వు రమ్మ. భలేవాడివయ్యా భగవంతుడా. ఆ విజయ్ బాబు గారు నా అమ్మాయి గారికి చూపించకుండా నాకు చూపించినావైతే కంగారు అడిపోనానా. అంతకంతకి ఇరుక్కుపోతున్నా బాసు, బయటపడే మార్గం తెలియడం లేదు. నేను బ్రతికున్నాను మొర్రో అన్నా ఎవరూ పట్టించుకోవట్లేదేంట్రా? అసలు నేను చెప్పేది వినే ఛాన్స్ ఇస్తేగా అందరూ నన్ను దెయ్యం దెయ్యం అంటున్నారు. మరి సమస్య తీరేదెలారా బాబు? ఒరే, మంచిగా మనిషిగా చెప్తే విన్నప్పుడు నిజాలు బయట పెట్టడానికి దెయ్యంగా మారితే? అవునరా, కరెక్ట్. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉంది. అయితే ప్రశ్న బాసు. తీయండి కాస్ట్యూమ్స్, వెయ్యండి మేకప్స్. మా ఉషా ఏమైందమ్మా? ఏమిటి వెతుకుతున్నా? అదిగో విజయ్ నన్ను పిలుస్తున్నారు. నన్ను ఆపకండి విజయ్. అయ్యగారు నన్ను చెప్తే నమ్మలేదు. ఇప్పటికైనా నమ్ముతారా విజయ్ బాబు దెయ్యం అయిపోయినాడని? చూడమ్మా, అతని రూపం అతని జ్ఞాపకాలు నీ మనసును వెంటాడడం వల్ల నీకు అలా అనిపిస్తోందమ్మా. రామ్మా, ఇంట్లో కలపాలి. ఇంట్లో కలపాలి. అబ్బా ఏమిటి మోటు సరసం? అయినా పగలేంటి చండాలంగా. పగలేంటి రాత్రేంటి? బస్సు ఏంటి రైలు ఏంటి? రాత్రి చేస్తే చీకటి సరసం, పగలు చేస్తే వెలుతురు సరసం. అయితే పెళ్లి చేసుకున్నా ఇంకా బాగా వెలుగుతుంది. నో నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. హరే రామ 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 హరే హరే. నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిగానే పుట్టాను, బ్రహ్మచారిగానే పెరిగాను, బ్రహ్మచారిగానే చస్తాను. అంతే. నో క్వశ్చన్ ఆఫ్ మ్యారేజ్. యూ నాటి శోభనాల పెళ్లి కొడుక. యూ ఫ్యాటీ శోభనాల పెళ్లి కూతురా. అన్నయ్య గారు, ఉష మా కోడలవుతుందనుకున్నాం. మాకు ఆ ప్రాప్తం లేదు. ఇక నుంచి కొడుకైనా కూతురైనా కోడలైనా అన్నీ ఉషే మాకు. అవునండి, ఉషకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయడం మంచిది. అదంత తేలికైన పని కాదండి. విజయ్ని మర్చిపోలేకపోతుంది. అతని మీద ఉన్న ప్రేమతో ఇంకెవరిని పెళ్లి చేసుకుని పైగా ప్రతి క్షణం అతని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడంటుంది. అవునండి, ఈ ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. వాళ్ళకి తెలీదు, చెబితే వినరు. మొన్న మా ఆవిడ వాళ్ళ అబ్బాయి కనిపించాడట, అమ్మా ఆకలి అన్నాడట, ఈవిడ గారు పాయసం ఇచ్చిందట, ఆయన తాగాడట. ఏమిటో అలా కొట్టిపారేకండి అంకుల్. కళ్ళారా చూసింది అబద్ధం ఎలా అవుతుంది? నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, అది కేవలం భ్రమ, భ్రాంతి. నా మాట విని మా వాడి ప్రేమ వ్యవహారం మర్చిపో. లక్షణమైన పెళ్లి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అవునమ్మా, కన్నవాళ్లం మేమే కడుపు శోకాన్ని దిగమింగుకుని గుండె రాయి చేసుకున్నాం. చిన్నపిల్లవు నీ బతుకు పాడు చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకో. ఏమండి ఏంటండి ఇది? సొంత ఇల్లు కావాలన్నావు కదే గజలక్ష్మి. నీ మాట కాదని నేను బతికుండగలనా? అందుకనే ఇంటి ప్లాన్ వేయించుకొచ్చాను. అబ్బా మీరెంత మంచివారండి. ఏమండి మనం సొంత ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందామండి. సరే, ఈ ఇల్లు కట్టడానికి ఇంకా 6 నెలలు టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాం. సర్లేండి. ఏమిటి అది కొంపగానే అంటుకుందా? దొంగ డబ్బుతో సొంత కంప కడుతున్నావా ధర్మలింగం? ఎవరు నువ్వు? ఏ గొంతు గుర్తుపట్టలేదా? ఎవరు? చూసుకోండి నా స్వరూపం. అవును, దెయ్యాన్ని. సక్సెస్. యముండా
నువ్వు టక్కరి నక్కవని నాకు ముందే తెలుసు. అందుకే నీ సంగతి చెప్పగానే మా యముండ గారు దగ్గరుండి దున్నపోత మీద పర్సనల్ గా తెచ్చారు. ఏమండి యముండ గారు కుడితి తాగుతారు క్షమించాలి, మీరు కాదు, మీ దున్నపోతు గారు కాస్త కుడితే తాగుతారేమో అనబోయి అలా అన్నదంతే. మేము టీ తాగుతాం, నాటకాల యముళ్ళం. నాటకాల యముడా అంటే జగన్నాటకంలో పాసాలు వేసి ప్రాణాలు తీసే ఒరిజినల్ యముళ్ళం మేమే అని అంటున్నారు. ఏం స్వామి? అవును అవును అవును. కళ్ళు చూడు. చందా బీబీ, నీకు ఇదేమైనా ధర్మంగా ఉందా? సీరు మధ్యలో విసిరేసి దున్నపోతులు పిలుస్తారాగమ్మా. మీరు చెప్పిన టైం అయిపోయింది. ఒక్క అరగంట ఉంచమ్మా. వీలేదు. ఏమండి యముడు గారికి కనుచూపు తగ్గినట్టుంది. తగ్గదు మరి, ప్రతిరోజు చంపటమే పని. ఆ పాపం ఊరికినే పోతుందే, అందుకనే కళ్ళు పోయాయి. చాలా పొరపాటు. ఆయనకి కంటి చూపు తగ్గింది అంటే జ్ఞాననేత్రం తెరుచుకుందన్నమాట. జ్ఞాననేత్రం తెరుచుకుంది అంటే పాశం వేసి ప్రాణాలు తీసే పని ఎక్కడో తగిలిందన్నమాట. అందుకే దున్నపోతును పంపించారు. ఇదిగో ఈ 25 రూపాయలు ఉంచుకొని ఒక్క 10 నిమిషాలు ఓపెట్టు. అయితే తొందరగా కానివ్వండి. ఆలస్యమైందనుకో మళ్ళీ విసిరేస్తా, జాగ్రత్త. పని అయిపోగానే దున్నపోతు వస్తుంది. అప్పుడు జ్ఞాననేత్రం మూసుకుంటుంది, ఒరిజినల్ కళ్ళు తెరుచుకుంటాయి.